తెలంగాణలోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు మారుమోగిపోతోంది. ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో ఏ నాయకుడు చేయలేని పనిని చేసి చూపిస్తున్నారు రేవంత్. మాటలు చెప్పే నాయకుడు కాదు, చేతల్లో చేసి చూపించే సత్తా ఉన్న దమ్మున్న ఏకైక డైనమిక్ లీడర్ రేవంత్ అంటూ ఆయనపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. చారిత్రాత్మక హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకురావాలని కంకణం కట్టుకున్న రేవంత్ ముందు చూపంతా భవిష్యత్ తరాల కోసమేనా? సిటీ ఆఫ్ లేక్స్గా పేరున్న భాగ్యనగర రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయా? రేవంత్ రెడ్డి డేరింగ్, డాషింగ్, డైనమిక్ లీడర్గా తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రేవంత్ రెడ్డి ప్రజల మనసులు గెలుచుకుని అనతి కాలంలోని అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ను ఎదిరించగల ఏకైక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే ఓ బ్రాండ్. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ రేవంత్కు అభిమానులున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అటు సినిమా రంగంలో చూసినా ఇటు రాజకీయ రంగంలో అయినా అత్యధిక ప్రజాదరణ ఉన్నవారిలో రేవంత్ ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రేవంత్ కాంగ్రెస్లోకి రాకముందు నుంచే రాజకీయాలకు అతీతంగా తన వాగ్ధాటి, అపారమైన నాలెడ్జ్, అలాగే సమస్యలపై క్షేత్రస్థాయిలో పట్టు ఉండడం, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటంతో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా తక్కువ కాలంలో ప్రజలను ప్రభావితం చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దూకుడు నిర్ణయాలతో ప్రజలలో రేవంత్ రెడ్డి ఓ మాస్ ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నారన్నది వాస్తవం. భయపడుతూ కూర్చుంటే ఈ రోజుల్లో ఏ పని జరగదు. అందుకే రేవంత్ రెడ్డి తన చేతికి వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనపై తన మార్కు ముద్రను వేయడానికి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మంచి చేస్తూ పోతే ప్రజలలో మంచి పేరు రావడమే కాదు, తమకంటూ ఓ బ్రాండ్ వాల్యూ కూడా ఏర్పడుతుంది అన్నట్టు ఉంది రేవంత్ సర్కార్ ధోరణి. ఈ తెగింపు తెలంగాణ ప్రజలలో రేవంత్కు కొత్త ఇమేజ్ను తెచ్చిపెడుతోంది. సంచలనాత్మకమైన నిర్ణయాలకు అడ్డాగా రేవంత్ పాలన సాగుతోంది. హైడ్రా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విపత్తు వచ్చిన సమయంలో ప్రజలకు సాయం చేయడం కోసం ప్రభుత్వానికి ఉన్న ఆస్తులను పరిరక్షించడానికి వీలుగా హైడ్రా సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ సంస్థకు రేవంత్ తనదైన స్టైల్లో ఓ సరికొత్త గుర్తింపును తీసుకువచ్చారు. నిర్మోహమాటంగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరు పక్క రాష్ట్రాల నుంచి కూడా మంచి ఆదరణ అందుకుంటోంది. ఏమాత్రం ఒత్తిళ్లకు లొంగకుండా కేవలం తన పని మీద ఫోకస్ పెట్టుకుని ప్రజల రక్షణ కోసం రేవంత్ ముందుకు వెళుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సర్కార్లు వచ్చినప్పటికీ తెలంగాణ విషయంలో ఇటువంటి సంచలనాత్మకమైన నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోలేదు అన్న టాక్ బలంగా నడుస్తోంది. రేవంత్ మాత్రమే హైదరాబాద్కు మళ్లీ పూర్వవైభవం తెచ్చే విధంగా అడుగులు వేస్తున్న ఏకైక నాయకుడు అంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రేవంత్ అక్రమార్కులే లక్ష్యంగా దాడులు చేయిస్తున్నారు. మన తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేయిస్తున్నారు. FTL బఫర్ జోన్లో తన కుటుంబ సభ్యులు, బంధువుల నిర్మాణాలు ఉన్నా కూల్చివేయిస్తానని రేవంత్ స్వయంగా చెప్పారు. మరోవైపు సామాన్య ప్రజల నిర్మాణాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించడంతో పలు చెరువుల్లో ఇల్లు కట్టుకున్న జనం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద హైడ్రాకు సంబంధించి ప్రశంసలే ఎక్కువగా వస్తున్నాయి. జనం రేవంత్కు జేజేలు పలుకుతున్నారు. రేవంత్ ఇమేజ్ ఉన్నట్టుండి అనూహ్యంగా చుక్కల్లో దూసుకుపోయింది. స్వాతంత్ర్యం వచ్చాక ఇటువంటి నాయకుణ్ణి ఇంతవరకు దేశం చూడలేదేమో. చాలామంది నాయకులు మాటలు చెప్పారే గాని చేతల్లో చూపించింది మాత్రమేమీ లేదు. అయితే రేవంత్ మాత్రం మాటలు కాదు, చేతలు అన్నట్లుగా దూసుకుపోతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే గొలుసుకట్టు చెరువులకు ప్రత్యేకంగా ఉండేది. సిటీ అంతా చెరువులే. అలాంటి హైదరాబాద్ సిటీలో కాలక్రమంలో అక్రమార్కులు చొరబడి చెరువులను, కుంటలను కబ్జాలు చేసి ఆక్రమించేశారు. అయితే ఇప్పటి వరకు ఏ పాలకులు కూడా ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదు. దీంతో చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరం సముద్రాన్ని తలపించేలా మునిగిపోతోంది. ఈ దుస్థితి నుంచి హైదరాబాద్ సిటీని కాపాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఎవ్వరినీ లెక్క చేయకుండా ఎంతటి వారైనా సరే ఆక్రమణ చేపడితే వారి అక్రమ కోటలను కూల్చిపడేస్తున్నారు. హైడ్రాతో హైదరాబాద్కు మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నారు.
డేరింగ్, డాషింగ్, డైనమిక్ లీడర్గా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. బంధుప్రీతి, రాజకీయాలు, సొంత పార్టీ ఇటువంటివి ఏమీ చూడకుండా ఎవ్వరూ ఆక్రమణ చేసినా సరే నిర్దాక్షిణ్యంగా కూల్చిపడేస్తున్నారు. భావి తరాలకు ఒక మంచి జీవితం అందించాలనే ఉద్దేశంతో శాశ్వత పరిష్కారం కోసం రేవంత్ అడుగులు వేస్తున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెత చందాన రేవంత్ తొలిసారి సీఎం అయినప్పుడే ప్రజాహిత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒడిషా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక చెరువు ఉంటే తెలంగాణలో మాత్రం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ముఖ్యంగా ఒడిషా ప్రజలకు ప్రధానంగా తాగునీటిని అందించేది చెరువులే. సాగునీరు, తాగునీరు ఇబ్బంది లేకుండా వారికి చెరువులు ప్రధాన వనరుగా ఉన్నాయి. వర్షాకాలంలో కూడా ఒడిషా ముంపునకు గురికాకుండా రక్షిస్తుంది చెరువులే. అటు పశ్చిమ బెంగాల్లో కూడా చెరువులు, కుంటలు ఆ రాష్ట్రాన్ని కాపాడుతూ వస్తున్నాయి. కానీ తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఒకప్పుడుండే వందల చెరువులు నేడు కనిపించకుండా పోయాయి. మంచి తలిస్తే దైవం ఎప్పుడూ అండగా నిలుస్తుందని అంటుంటారు. బహుశా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలోనూ అదే జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆయన ఏ పనికి సంకల్పించినా ఏదో ఒక రూపంలో మాత్రం కలిసి వస్తూనే ఉంది. ప్రతిపక్షాలు ఓవైపు విమర్శల దాడి చేస్తున్నా చివరకు కాలం కూడా రేవంత్కు అండగా నిలుస్తోందని చెప్పొచ్చు. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవకముందే వరుసగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు రేవంత్. ముఖ్యంగా హైడ్రా విషయంలో మన పార్టీ, వేరే పార్టీ అనే తేడా లేకుండా, పేద పెద్ద అనే భేదాలు లేకుండా అందరి భరతం పడుతుండడం మాత్రం సర్వత్రా రేవంత్ సర్కార్పై ప్రశంసలు కురిపిస్తోంది. అయితే దీనిపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు. హైదరాబాద్ను మరో బుల్డోజర్ నగరంగా మారుస్తున్నారంటూ కేటీఆర్ ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా రేవంత్కే సపోర్ట్ లభించింది. కట్ చేస్తే రాష్ట్రంలో ఏటా విపత్తుకు కారణం నీటి వ్యవస్థలను కొల్లగొట్టడమే అనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం. అందుకే చెరువులను కాపాడుకోవాలని, కుంటలను సంరక్షించాలని ఆయన సంకల్పించారు. అందుకే హైడ్రాను తీసుకొచ్చారు. అక్రమ కట్టడాలను కూల్చి మళ్లీ పాత చెరువులకు ప్రాణం పోసేందుకు నడుం బిగించారు. తాజాగా ఖమ్మం, వరంగల్ నగరాలను వరదలు ముంచెత్తాయి. ఇటు హైదరాబాద్లోనూ అక్కడక్కడా వరదలు ప్రజలను ఇబ్బందుల పాలు చేశాయి. ఇప్పుడు ఈ వరదలతో నగరాలకు నగరాలే నీట మునగడంతో రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్ట్ అనే భావన అందరిలోనూ వచ్చింది. ఇష్టారాజ్యంగా చెరువులు, కుంటలను కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టినందుకే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయని ఇటీవల ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కబ్జాలను తొలగించాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తరహా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. సో ఇప్పుడు వరదలు చూస్తున్న ప్రజలు కూడా రేవంత్కే మద్దతుగా నిలుస్తున్నారు. కబ్జాలు లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసాధారణంగా వస్తున్న వరదలను తట్టుకునే శక్తి ప్రస్తుత నగరాలకు ఉండడం లేదని, కబ్జా చేస్తున్న చెరువు, నీరు పోయే మార్గాలను విస్తరించుకోకపోతే మొదటికే మోసమొస్తుందని తాజా వరదలు నిరూపించాయి. విజయవాడ, ఖమ్మం నగరాలకు వచ్చిన వరదలు హైదరాబాద్కు వచ్చి ఉంటే ఎదుర్కోవడం అసాధ్యం. 4 ఏళ్ల కిందట 2-3 గంటల పాటు కురిసిన భారీ వర్షాలకు సగం హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. చాలా మంది కొట్టుకుపోయారు. అప్పటి ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. ఆ ఘటన తర్వాతైనా యుద్ధ ప్రాతిపదికన చెరువుల కబ్జాల నుంచి బయటపడేయాల్సింది. కానీ అలాంటి ప్రయత్నాలు జరగలేదని నాటి ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ఆయన చేయాలనుకున్న పని చెరువులను కబ్జాల నుంచి బయటపడేయడమే. అలాగే మూసీని హైదరాబాద్లో సంస్కరిస్తే ఓ పెద్ద ముప్పు తప్పినట్లే. అందుకే మూసీ ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూసినా రేవంత్ రెడ్డి హైడ్రా ప్రయత్నాలకు 100% సపోర్ట్ లభిస్తోందని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆనాడు చంద్రబాబు హైటెక్ సిటీతో హైదరాబాదు నగరానికి ఒక ఇమేజ్ తీసుకువస్తే ప్రస్తుతం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పునర్నిర్మాణం కోసం పాటుపడుతున్న తీరు అందరినీ ఆకర్షిస్తోందని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక అది చేస్తాం, ఇది చేస్తాం, ఆక్రమణదారుల అంతు చూసేస్తాం అంటూ రాజకీయాల్లో చాలామంది నాయకులు చెబుతూనే ఉంటారు. అయితే అధికారంలోకి వచ్చాక మాత్రం
వాళ్లతో డీల్ కుదుర్చుకుని ప్రజలకు ఇచ్చిన మాటలను మరుగున పడేసేస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మాటల నాయకుడు కాదు, చేతల నాయకుడని నిరూపించుకున్నారన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక రేవంత్ దూకుడు, హైడ్రా నెక్స్ట్ ప్లానింగ్ గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోబోయే ముందు బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. హైడ్రా ఇప్పుడు ఆ పేరు వింటే కబ్జాదారులకు తడిసిపోతోంది. అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతోంది. సినిమా స్టార్లు, రాజకీయ నేతలు అన్న తారతమ్య భేదమే అనేది లేకుండా ఆక్రమణదారులకు గట్టి గుణపాఠం చెబుతోంది హైడ్రా. మరి హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్కు పూర్వవైభవం రానుందా? భావితరాల భవిష్యత్తు కోసం రేవంత్ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలించనుంది? చెరువుల కబ్జాలను అరికట్టకపోతే ఉన్న కొద్దిపాటి చెరువులు కూడా భవిష్యత్తులో కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా, ఆక్రమణల తొలగింపే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ శివార్లలో, మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఆపరేషన్ హైడ్రాను చేపట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిర్మాణంలో ఉన్న అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆపరేషన్ హైడ్రా ప్రారంభమైన దగ్గర నుంచి ఆక్రమణదారుల గుండెల్లో దడ మొదలైంది. ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తుండటంతో సర్వత్రా టెన్షన్ మొదలైంది. పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన కట్టడాలపై కూడా బుల్డోజర్లు వెళ్లడంతో సామాన్యుల్లోనూ ఆందోళన రేకెత్తింది. అన్నీ పక్కాగా ఉంటే ఓకే, కానీ తెలుసో తెలియకో ప్రభుత్వ భూముల్లో కట్టడాలు నిర్మిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవన్న సంకేతం అందరికీ వెళ్ళింది. అసలే హైడ్రా రంగనాథ్ ఎవరి మాట వినరు. ఆయనకు తారతమ్య భేదాలు లేవు, పేద ధనిక భేదాలు లేవు. తప్పు చేస్తే ఎవరైనా ఆయనకు ఒకటే. హైడ్రాను సిన్సియర్ ఆఫీసర్ చేతుల్లో పెట్టడం కూడా కలిసి వచ్చింది. సీఎం రేవంత్ పాలనను తీసుకుంటే బోలెడన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం కనిపిస్తోంది. అధికారంలో ఉన్నంత కాలంలో పాలన మీద తనదైన ముద్ర వేయాలన్న తహతహ రేవంత్లో ఎక్కువగా కనిపిస్తోందని చెబుతారు. అందుకు తగ్గట్టే రేవంత్ తీరు ఉందని చెప్పాలి. ఎయిర్పోర్ట్, మెట్రో కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే వినూత్నంగా ప్లాన్ చేసి హైదరాబాద్ ఇమేజ్ను గ్లోబల్ చేయాలన్న పట్టుదల కనిపిస్తూ ఉంటుంది. ఈ కోవలోనే తెర మీదకు వచ్చింది హైడ్రా. ఈ వ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్కు సరికొత్త ఇమేజ్ను తీసుకురావడమే కాదు, ఆయనకు ఒకలాంటి మాస్ ఇమేజ్ను తీసుకొచ్చింది. రేవంత్ ప్రభుత్వ గ్రాఫ్ విషయానికి వస్తే హైడ్రా పుణ్యమాని రేవంత్ సర్కారు గ్రాఫ్ దూసుకెళుతోంది. హైడ్రా పనితీరు మీద ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు మాత్రమే కాదు, పాలకులు సైతం ఫోకస్ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు హైడ్రా ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో అన్నది. గద్దల్లా వాలిపోయే రాబందుల్లాంటి కబ్జాదారులు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నింటినీ ఆక్రమించారు. సహజంగా పేదవాడు ఆక్రమించి గుడిసెలు వేసుకుంటే వెంటనే తొలగించే అధికారులు, డబ్బున్న వాళ్ళు ఆక్రమిస్తే మాత్రం వారి జోలికి పోరు. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్లో ఆక్రమణలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. గత పాలకుల హయాంలో ఎక్కువగా ఈ ఆక్రమణలు జరిగాయి. అయినా రాజకీయ ఒత్తిళ్లలో ఎవరూ ఏమీ చేయలేకపోయారన్న ఆరోపణలున్నాయి. హీరోలు, రాజకీయ నేతలు, బిల్డర్లు తమకు తిరుగులేదని భావించి ధైర్యంగా ఆక్రమించి మరి అక్రమ కట్టడాలు నిర్మించి పడేశారు. వారందరికీ మరోమారు అలాంటి తప్పు చేయకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నారు రేవంత్. రేవంత్ తాపత్రయమంతా భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అంటున్నారు ఆయన అనుయాయులు.
చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడంతో హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్లన్నీ నదులుగా మారుతున్నాయి. వర్షాకాలంలో హైదరాబాద్ వణికిపోయే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో భూముల విలువ పెరగడంతో తమకున్న పలుకుబడితో చెరువులను, ప్రభుత్వ భూములను కబ్జా చేసి మరీ ఆక్రమించి భారీ భవనాలను నిర్మించారు. వీరిలో సినీ హీరోలు ఉన్నారు, రాజకీయ నేతలు మరింత ఎక్కువ మంది ఉన్నారు. అందుకే హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇప్పటి వరకు పాలించిన పాలకులు కూడా ఓట్ల కోసం వారి జోలికి పోలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అక్రమార్కుల తాట తీసి వదిలిపెడుతున్నారు. గత కొద్ది రోజులుగా హైడ్రా కొనసాగిస్తున్న కూల్చివేతలన్నీ అక్రమ నిర్మాణాలే. అక్రమార్కులెవరిని హైడ్రా వదిలిపెట్టడం లేదు. అక్రమమని తెలిస్తే చాలు ఎంతటి నిర్మాణాన్నైనా కూల్చిపడేస్తున్నారు. ప్రధానంగా బిల్డర్లు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూడా హైడ్రా కూల్చివేసింది. డబ్బులు సంపాదించుకోవడానికి అనేక వ్యాపారాలున్నా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన అక్కడి వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఇది హెచ్చరికగానే చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు లేకపోతే ఏ సంస్థ కూడా ఇంత ధైర్యంగా ముందుకు అడుగు వేయలేదు. అందుకు ముందుగా అభినందించాల్సింది రేవంత్ రెడ్డినే అన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. తన, మన, పరాయి అన్న భేదం లేకుండా అందరికీ సమన్యాయం అన్నట్లుగా ఎవరు తప్పు చేసినా నిష్పక్షపాతంగా హైడ్రా తన పని తాను చేసుకుపోతుండడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. రేవంత్ సీఎం అయ్యాక వినూత్న మార్పుల దిశగా పాలన సాగుతోంది. పాలనలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. సర్కారు అంటే చురుకు పుట్టేలా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలుగురి నోళ్లలో నానుతోంది. నేచర్ అందించిన అతిపెద్ద వనరు చెరువులు. అలాంటి వాటి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ నిర్మాణాలు చేపడితే వర్షాకాలంలో వరద ఊళ్ళోకి వస్తుంది. కానీ ఎవరేం చేస్తారులే అనుకుంటూ ఆక్రమణలే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు బడాబాబులు హైదరాబాద్లో చెరువులను చెరబట్టారు. ఇప్పుడు చెరువులను చెరబట్టాలంటేనే వణుకు పుట్టేలా హైడ్రా ఎక్కడ దాడి చేస్తుందోనని ఆందోళన ఆక్రమణదారుల్లో నెలకొంది. హైడ్రా అనేది సీఎం రేవంత్ మానస పుత్రిక. దీని అధికారాల పరిధి కూడా ఎక్కువే. హైదరాబాద్ను విశ్వనగరంగా నిలిపే ఉద్దేశంలో హైడ్రాను తీసుకొచ్చారు రేవంత్. చెరువులు, గవర్నమెంట్ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే అటువంటి ప్రభుత్వాలే గతంలో అక్రమార్కులకు కొమ్ము కాయడం దురదృష్టకరమనే చెప్పాలి. కానీ రేవంత్ ప్రభుత్వంలో సీన్ మారిపోయింది. కబ్జాదారుల తాట ఒలిచేస్తోంది హైడ్రా. రాబోయే రోజుల్లో మరిన్ని అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం, అలాగే చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. చెరువుల్లోని అక్రమ కట్టడాలను కనుక కూల్చి పడేస్తే మళ్ళీ చెరువులన్నిటికీ పూర్వ వైభవం రానుండడం గ్యారంటీ. భవిష్యత్ తరాల కోసం రేవంత్ తలపెట్టిన ఈ మహాయజ్ఞంతో చెరువుల జోలికి రావాలన్న అక్రమార్కులు వణికిపోయే పరిస్థితి నెలకొందని చెప్పచ్చు.